నేలకు సారాన్ని అందించి పంటలు బాగా పండటానికి ఎరువుల అవసరం ఉంటుంది. అయితే అధిక దిగుబడి వస్తుందనే అపోహతో అధిక మోతాదులో రసాయన ఎరువులను వేస్తే భూమి ఫలదతను కోల్పోతుంది. అలా జరగకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూనే దిగుబడులను పెంపొందించేవి సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులను పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి రూపాల్లో అందించవచ్చు. అయితే వీటి లభ్యత తగ్గి డిమాండ్ పెరుగుతున్న పరిస్థితుల్లో రైతులకు పచ్చిరొట్టె పైర్ల పెంపకం ఒక మంచి ఎంపికగా ఉంటుంది. పచ్చిరొట్టె పైర్లను చాలా చవకగా భూమికి అందించవచ్చు. వీటిని నేలలో కలియదున్నడం వల్ల భూమికి సత్తువ పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎలాంటి పైర్లను పచ్చిరొట్టగా పెంచవచ్చు, వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా ఈ వేసవి కాలంలో మనకి ఈ పచ్చిరొట్ట పైర్లు తాలూకా సాగుపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సేంద్రియ ఎరువుల వాడకం క్రమేణా తగ్గిపోయి ప్రజెంట్ అందరూ కూడా ఈ రసాయనిక ఎరువుల మీద ఎక్కువగా ఆధారపడిపోవడం వల్ల ఏమవుతుందంటే నేల సారం కూడా తగ్గిపోతూ ఉంది. అందుకు గాను ఈ సేంద్రియ కర్బనాన్ని పెంచే విధానంలోనే ఈ పశువుల ఎరువులనే కాకుండా మనకు పశువుల ఎరువు లేకపోవడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్ట పైర్ల సాగు అనేది కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందింది ఈ మధ్యకాలంలో. అందుకని ఈ పచ్చిరొట్ట పైర్లని ఈ రైతు సోదరులందరూ కూడా చక్కగా ఈ వేసవిలో అంటే మనకి మే మొదటి వారంలో పడినటువంటి వర్షాలకి నేలను బాగా కదుపుకొని దాంట్లో పచ్చిరొట్ట ఎరువులు పైర్ల తాలూకు విత్తనాలని మనం జల్లుకున్నట్టయితే అది పూత దశలో వచ్చినప్పటికీ మనం నేలలో కలిదునుకున్నట్టయితే మనకు నేలలో ఈ సేంద్రియ పదార్థాన్ని మనం పెంచుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వాటితో పాటుగా నేలకి మనం యాడ్ చేసినటువంటి ఈ పోషకాల శాతం కూడా పెరుగుతుంది. అలాగే ఈ పచ్చిరొట్ట పైరులో ప్రధానంగా కూడా ఈ స్థూల పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి నేల తాలూకు సారాన్ని మనం పెంపొందించవచ్చు. అలాగే పచ్చిరొట్ట పైర్లు వేసినప్పుడు మనం సేంద్రియ పదార్థం చాలా ఎక్కువ మోతాదులో మనము ఈ నేలకి మనం యాడ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేల తాలూకు భౌతిక మరియు రసాయనిక లక్షణాలు అలాగే సూక్ష్మజీవి తాలూకు సంఖ్య కూడా పెరగడం వలన నేల అనేది చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి తక్కువ కాలంలో చాలా ఎక్కువగా ఎదిగి రొట్ట అనేది ఎక్కువ మోతాదులు ఇచ్చినట్టయితే అటువంటి పంటల్ని మనము ఎక్కువగా ఈ సమ్మర్లో వేసుకొని దానిలో నేలలో కలిదునుకున్నట్టయితే నేలకి మంచి సత్తువును కూడా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి పచ్చిరొట్ట పైర్లు అనేవి మనకు చాలా రకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వ సంస్థలు కూడా అంటే ప్రధానంగా కూడా కేవీకేల్లోను అలాగే రీసెర్చ్ స్టేషన్స్లోను అలాగే ఈ వ్యవసాయ శాఖల్లో కూడా అవి మనకి సబ్సిడీల మీద కూడా దొరకడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు మెయిన్గా కూడా ఎటువంటి పంటల్ని మనం పచ్చిరొట్ట పైర్లుగా ఎంచుకోవాలనుకుంటే ప్రధానంగా ఈ కట్టిజనం ఉంది, అలాగే పిల్లి పెసర ఉంది, అలసంద ఉంది, అలాగే జీలుగా ఉంది, ఉలవ, పెసర, మినుము ఇవన్నీ కూడా పచ్చిరొట్ట పైర్ల కింద మనం సాగు చేసుకోవచ్చు. అయితే వీటిలో ఈ కట్టిజనం మనం ఎంచుకున్నప్పుడు ఎకరానికి సుమారుగా మనకు ఒక 10 నుంచి 14 కిలోల వరకు కూడా విత్తనం అనేది అవసరం అవుతుంది. 14 కిలోల విత్తనాన్ని మనం ఎకరా మొత్తాన్ని జల్లుకున్నట్టయితే అది మనకి 8 నుంచి 10 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టని ఇస్తుంది. దాంట్లో మనకి 20 నుంచి 25 కిలోల నత్రజని కూడా మనకి నేలకి అందించవచ్చు అనమాట. అలాగే జీలుగ పంటని ప్రధానంగా మనము పచ్చిరొట్ట పైరు కింద ఎంచుకున్నప్పుడు ఇది మనకి చౌడు నేలల్లో కూడా చాలా చక్కగా వస్తుంది. అలాగే చౌడు నేలల్లో దీన్ని వేసి మనం నేలలో కలిదున్నుకున్నట్టయితే ఆ చౌడు సమస్యను కూడా మనం చాలా వరకు కూడా తగ్గించవచ్చు. దాంతోపాటుగా 30 నుంచి 35 కిలోల వరకు కూడా నత్రజని అనేది మనకి నేలకు అందిస్తుంది అనమాట జీలుగ పంట అనేది. అలసంద కనుక అయినట్టయితే 15 కిలోల వరకు కూడా మనకి ఎకరాకి విత్తనం అవసరం అవుతుంది. పిల్లి పెసర కనుక అయినట్టయితే 8 నుంచి 10 కిలోల విత్తనం అనేది మనకి అవసరం అవుతుంది అనమాట. సో ఇందులో ఏదైనా ఒక పంటని మనం ఎంచుకొని విత్తుకున్నట్టయితే అది ఒక పూత దశకు వచ్చినప్పటికి అంటే 50% వరకు కూడా పూత వచ్చే టైంలో మనకి నేలలో కనుక మనం దున్నుకున్నట్టయితే మంచిగా సేంద్రియ పదార్థం అనేది యాడ్ అవుతుంది. అలాగే ఈ పచ్చిరొట్ట పైర్లను వేసేటప్పుడే నేలలో ఒక 50 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని జల్లుకొని మనం విత్తనాలు విత్తుకున్నట్టయితే బాగుంటుంది. దాని తాలూకు గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇది 50% పూత దశకు వచ్చిందో ఒక 50 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని జల్లుకొని ఈ పచ్చిరొట్ట పైన నేలలో కలిదునుకున్నట్టయితే అది వేగంగా కుళ్ళి మనకు తదుపరి వేసే పంటకి ఈ పోషకాలు అనేవి చక్కగా అందడంలో మనకి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే రైతు సోదరులు మనకి సమ్మర్ టైంలో ఈ పచ్చిరొట్ట పైర్లను వేసుకునేటప్పుడు దాని మీద పెట్టాల్సిన ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. దానితో పాటుగానే మనకి వ్యవసాయ శాఖ వారు కూడా ఈ పచ్చిరొట్ట పైర్ల మీద సబ్సిడీ మీద విత్తనాన్ని కూడా అందించడం కూడా జరుగుతుంది. దానివల్ల తక్కువ ఖర్చుతో మనకి సేంద్రియ పదార్థం అనేది నేలకి ఎక్కువగా అందడమే కాకుండా తదుపరి వేసే పంటలో మనం రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే సుమారుగా మనం వేసినటువంటి పంట తాలూకు రకాన్ని బట్టి మనం ఏదైతే పచ్చిరొట్ట పంట వేస్తున్నామో దాని తాలూకు రకాన్ని బట్టి అలాగే
అలాగే దాంట్లో ఉన్న పోషకాల లభ్యతను బట్టి మనం వేసినటువంటి తదుపరి పంట మీద 20 నుంచి 25% వరకు కూడా ఈ రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు అనేది చాలా తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ఈ పెట్టుబడి తాలూకా ఖర్చులు కూడా మనకి తగ్గడమే కాకుండా నేల తాలూకా భౌతిక మరియు రసాయనిక లక్షణాలు అనేవి మారి నేల తాలూకా సారం కూడా పెరుగుతుంది.